హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే కందదుంపని ఎంత కమ్మగా వండుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపించాలనుకుంటున్నానండి. మనకి సీజనల్గా వచ్చే చాలా వ్యాధుల నుంచి అయితే మనం రక్షించుకోవడానికి వాటికి తగ్గట్టుగా మనమైతే వండుకుంటే బాగుంటుంది. అలాగే చాలా ఆరోగ్య సమస్యలు మనకి శీతాకాలంలో మాత్రమే వస్తాయి. ఇలాంటి సమస్యలను దూరంగా ఉండాలంటే ఆ సీజన్లో దొరికే ఆహార పదార్థాలను మనం తిని మన ఆరోగ్యాన్ని అయితే మనం కాపాడుకోవచ్చు. అలాంటి వ్యాధులను నయం చేయడంలో ఇంకా దూరం చేయడంలో అయితే ఈ కందదుంప చాలా బాగా మనకి ఉపయోగపడుతుందండి. నేనైతే ముందుగా ఈ కందని ముక్కలు కట్ చేసి ఉడికేసుకొని ఇలా తొక్క తీసుకున్నాను. మీకైతే చాలామందికి అనిపిస్తుంది కంద అంటే దురద అని. ఏ దురద లేకుండా చేతులకైతే ఆయిల్ పెట్టుకొని కట్ చేయాలండి. అలా కట్ చేసిన వాటిని సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసి ఉడికేసుకోవాలి. ఇదైతే దానికి సరిపడా మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఇలాగ పేస్ట్ చేసిన తర్వాత దీనికి పులుపు వేస్ట్ చేస్తున్నాం కాబట్టి చింతపండును కూడా నానేసుకున్నానండి. మనకి ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి చాలామంది ఎన్వి భోజనాలు తినడానికి ఇష్టపడరు. ఇదైతే అచ్చం అలానే ఉంటుందండి. ఇలాగాని చేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా తినాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. కానీ సీజనల్గా దొరికే ఏవి అయితే మిస్ చేసుకోవద్దు. మన ఆరోగ్యం కాపాడుకోవడం అనేది మన చేతిలోనే ఉంటుంది. దాన్ని ఎలా కాపాడుకోవాలనేది కూడా మన మీదే డిపెండ్ అయి ఉంటుందండి. సీజనల్గా దొరికే ఏవి కూడా వదలకుండా తింటేనే మనము చాలా వరకు వ్యాధుల బారిన పడము. మన ఆరోగ్యం మనకు చాలా ఇంపార్టెంట్ కదండి. ఇంకా ఇవి భూమి లోపలే పెరుగుతాయి కాబట్టి ఈ దుంపకు రక్తంలో చక్కెరను తగ్గించే లక్షణం ఉంటుందండి. అంటే మనకి షుగరు బీపీ ఉన్న వాళ్ళైతే బీపీ అంటే సాల్ట్ వేస్తాము, పులుపు ఉంటుంది కాబట్టి తినకూడదు. షుగర్ వాళ్ళైతే హ్యాపీగా తినొచ్చు. దీనిలో అయితే చాలా విటమిన్స్ ప్రోటీన్స్ ఉంటాయండి. ఫైబర్ అయితే ఇంకా అడగనవసరం లేదు. చాలా పుష్కలంగా ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ని కూడా తగ్గించే గుణం అయితే దీనికి ఉంటుందండి. నా వంట ఎలా అనిపించింది అనేది మీరైతే కంపల్సరిగా కామెంట్ చేయండి. పిల్లలకు కూడా పెడితే వాళ్ళ మేధాశక్తి బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై వీడియో. థ్యాంక్ యూ.